చూసారా కారికి సరిపోయిందా? నా ఆకాశస్య ఘటాకాశ వికార అవయవౌ యథా. ఆకాశమునకు అంటే మహాకాశమునకు ఘటాకాశము వికారం కానీ అవయవం కానీ ఎలా కాదో నైవ ఆత్మన సదా జీవ వికారావయవౌ తథా నభవతి అనమాట. పరమాత్మకు ఈ జీవుడు వికారం కానీ అవయవం కానీ కాడు. యథా యథా భవతి బాలానాం గగనం మలినం మలై తథా భవతి అబుద్ధానాం ఆత్మాపి మలినో మలై. ఇంక రెండవ ఉదాహరణ చెబుతున్నారు. ఆకాశం ఉంది, ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది. కానీ బాలురు అనేటువంటి వాళ్ళు ఆకాశం మలినంగా ఉంది అనుకుంటారు. దాని యందు లేని మాలిన్యం దాని యందు ఉందినట్టుగా భ్రమపడతారు. ఎలాగుంది అంటే నిజంగా ఉంది అంటే లేదు. వీళ్ళ అవిద్య చేత బాలాహ తలమని తాది అధ్యస్యంతి, వీళ్ళ యొక్క అజ్ఞానం చేత అదేదో మలినంగా ఉంది అంటారు. ఆకాశం మలినం ఏమిటి? ఆకాశం అందు లేదు మాలిన్యం, కానీ స్వచ్ఛమైన ఆకాశం కూడా మలినంగా కనిపిస్తోంది బాలులకి. అదే రకంగా ఇక్కడ చెప్తున్నారు. యథా ఘటాకాశాది భేదబుద్ధి నిబంధన రూపకార్యాది భేద వ్యవహార. ఘటాకాశమునకు భేదం ఉంది అని అనుకుంటున్నారు. అది దానివల్ల రూపము కార్యము అనేటువంటివన్నీ మారుతున్నాయి. ఇవన్నీ కూడా అవిద్యాకృతమైన భేదాన్ని బట్టి వచ్చినవి. తద్వద్ దేహోపాధి జీవభేదకృత జన్మ మరణాది వ్యవహార తస్మాత్ తత్కృతమేవ క్లేశకర్మ ఫలమలవత్వం ఆత్మనః న పరమార్థతః ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిషన్నాహ అన్నారు. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నారు? లోకంలో ఆకాశం నిర్మలంగా ఉంది, నిర్మలమైన ఆకాశము మలినంగా కనిపిస్తోంది. అసలు ఈ పోలిక ఎందుకు వచ్చింది అంటే దానికి భూమికి రాస్తున్నారు. వస్తుతః పరమార్థ భేదాలు ఏమీ లేవు ఆకాశమందు. మరి కానీ ఘటాకాశము మొదలైనటువంటి భేదం ఉంది. అలాగే దాని యొక్క రూపం వేరు, దాని కార్యం వేరు, దాని యొక్క పేరు వేరు అంటున్నాం. రూపకార్యాది భేద వ్యవహారం అంతా ఘటాకాశాది భేదబుద్ధి నిబంధనంగా ఉంది. అలాగే దాని దృష్టాంతం ఏమిటి? దేహోపాధి జీవభేదకృత. దేహమే ఉపాధి కాగలిగిన జీవులలో పరస్పరం భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. అంటే జీవభేదం పరమార్థం కాదు, దేహభేదం. దేహభేదాన్ని బట్టి జీవభేదం వస్తుంది. ఉపాధిని యొక్క భేదాన్ని బట్టి జీవుడికి భేదం కల్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి పేర్లు మాట్లాడుతున్నాం, పేర్లు చెప్తున్నాం. కార్యాలు ఏమిటి? వాడికి పుట్టుక, మరణము మొదలైన వ్యవహారాలు. ఒక దేహం పుడితే ఆ దేహం వచ్చిన జీవుడు పుట్టాడు అంటున్నాం. ఆ దేహం పోతే ఆ జీవుడు పోయాడు అంటున్నాం. ఈ పుట్టుక చావు అనేటువంటివి నిజంగా ఆత్మవి కాదు, దేహానివే. అలాగే ఒకడు పుట్టాడు, ఇంకొకడు చనిపోయాడు, ఇంకొకడు పెరుగుతున్నాడు, ఇంకొకరికి పెళ్ళి అంటాడు, ఇంకొకరికి ఏమో షష్ఠి పూర్తి అంటాడు, ఇంకొకరికి బారసాలు. ఇన్ని భేదాలు ఎలా వచ్చాయి ఒకే ఆత్మకి అని అంటే ఉపాధుల తేడా. ఉపాధులని బట్టి భేదాలు వస్తున్నాయి, పేర్లు మారుతున్నాయి, వాళ్ళ పనులు మారుతున్నాయి, వాళ్ళ యొక్క రూపాలు మారుతున్నాయి. ఈ మార్పు అంతా కూడా ఉపాధి భేదాన్ని బట్టే వచ్చింది. అలాగే దేహోపాధి జీవభేదకృత జన్మ మరణాది వ్యవహార తస్మాత్ తత్కృతమేవ. దానివల్ల భేదం ఉంది రైతే, దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆత్మకి క్లేశకర్మాది ఫలములతో సంబంధం వస్తోంది. క్లేశములు కర్మలు మొదలైనవన్నీ జీవుడికి వస్తున్నాయి, పరమాత్మకి లేవు. పరమాత్మకి సూత్రం ఏం చెప్తారంటే యోగ దర్శనంలో క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అంటారు. క్లేశములు కర్మములు విపాకములు ఇవన్నీ ఏవీ లేకుండా ఉన్నవాడు ఈశ్వరుడు, అవన్నీ ఉన్నవాడు జీవుడు అని. అవన్నీ వీడికి ఎందుకు వచ్చాయి అంటే వీడు వేరు వాడు వేరునా అంటే వేరు కాదు, ఉపాధులను బట్టే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇలా ఆకాశమందు మాలిన్యం కనిపించింది అంటే ఉందా అంటే లేదు. వాళ్ళ తెలివి తక్కువ, చిన్నపిల్లల తెలివి తక్కువ వల్ల ఆకాశం మలినం అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా జన్మ మరణాదులు దేహము యొక్క ఉపాధి ధర్మాలైనటువంటి వాటిని ఆత్మ యందు అనుకుని వీళ్ళు ఆత్మ పుట్టింది, ఆత్మ పెరిగింది, ఆత్మ పోయింది అంటున్నారు. ఈ రూపకార్య సమాఖ్యలన్నీ కూడా ఉపాధుల యొక్క ధర్మాల్ని బట్టి భ్రాంతితో చేసినవే తప్ప ఆత్మకి పరమార్థంగా లేవు. తస్మాత్ తత్కృతమేవ క్లేశకర్మ ఫలమత్వం ఆత్మనః న పరమార్థతః. ఈ అర్థాన్ని చెప్పడం కోసమే దృష్టాంతాన్ని చూపించి దృష్టాంతేన ప్రతిపాదయిషన్నాహ, ప్రతిపాదింప కోరుతూ అన్నట్టు. దృష్టాంతము ద్వారా ఈ అర్థాన్ని ప్రతిపాదించాలనే ఆశయంతో తర్వాత శ్లోకం రాస్తున్నారు. యథాభవతి బాలానాం గగనం మలినం మలై తథాభవతి అబుద్ధానాం
ఆత్మాపి మలినో మలై. తెలివి తక్కువ వాళ్ళకి ఆత్మ కూడా మలినంగా ఉంటుంది. ఆత్మకే జననం మరణం అన్నీ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ పొరపాటు. దాని అర్థం ఏంటి? యథాభవతి లోకే బాలానాం అవివేకినాం. బాలానాం అంటే చిన్నపిల్లలు కాదు, అజ్ఞానంలో ఉన్న పెద్దలు. 90 ఏళ్ళు వచ్చినా వాడి అజ్ఞానం ఉంటే వాడు బాలుడే. అంటే బాలానాం అనే దానికి అర్థం అవివేకినాం అని రాసి. యథాభవతి లోకే బాలానాం అవివేకినాం. గగనం అంటే ఆకాశం, ఘన రజోధూమాది మలై మలినం మలవత్. వస్తుత నా గగనం మలవత్. యథాత్మ వివేకినాం. బాగా తెలిసిన వాళ్ళకి గగనం మలములతో ఉండదు, కానీ రజోధూమాదులతో కూడినట్టుగా అనిపిస్తుంది ఎవరికి? అవివేకులకి. అది పంక్తి రసుకు చూసుకోండి. అవివేకినాం గగనం ఆకాశం ఘనరజోధూమాది మలైర్ మలినం మలవత్. అక్కడ గాప్. తర్వాత ఉత్తరార్థంలో నా గగనం మలవత్ యథాత్మ వివేకినాం. యథార్థతత్వం తెలిసినటువంటి వాళ్ళకి గగనం మలవత్తు కాదు. తథా భవతి ఆత్మా పరోపి యహ విజ్ఞాత ప్రత్యక్ క్లేశకర్మ ఫలమలైర్ మలిన అబుద్ధానాం. అక్కడ తెలియని వాళ్ళకే అవుతుంది. ప్రత్యేగాత్మ వివేక రహితానం వాళ్ళకి. ఆత్మ వివేకవతాం. ఆత్మవివేకం లేనటువంటి, ప్రత్యేగాత్మ వివేకం లేనటువంటి అలాంటి అబుద్ధులు అంటే అజ్ఞానులు అయిన వాళ్ళకి క్లేశకర్మాలతో కూడినవి, జననవరణాదులతో కూడినది ఆత్మ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. నహి ఊషణదేశ తృడ్వత్ అంతే కదా ఉంది. తృడ్వత్ ప్రాణ్యధ్యారోపిత ఉదక ఫేన తరంగాదిమాన్ తథా నా ఆత్మ అబుధారోపిత క్లేశాదిమలైర్ మలినో భవతి ఇత్యర్థ. అంటే ఏమర్థం అంటే, బాగా దాహం వేస్తున్నవాడు ఎండమావుల్ని చూసి అక్కడ నీరు ఉంది అని అనుకుని అక్కడ నీరు తెచ్చుకుందామని పరిగెడతాడు. వీడెవడు? వాడి పేరు ఏంటి? క్షుద్వత్ ప్రాణి. తృడ్వత్ ప్రాణి అంటే దప్పిక కోరిన ప్రాణి. తృడ్వత్ ప్రాణి. తృట్ అంటే దప్పిక, అది కలిగినటువంటి ప్రాణులు అంటే బాగా దాహం వేస్తున్న మనిషి. వాడికి నీరు అనిపిస్తే చాలు అక్కడికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ నీరు ఉంటుందా ఎండమావ దగ్గర? వీడికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీడి అజ్ఞానం చేత వీడికి దాని మీద నీరు కావాలనే గట్టి కోరిక వల్ల ఎక్కడ చూసినా నీరే అనిపిస్తుంది, కానీ వస్తుతగా అక్కడ నీరు లేదు. అలాగే ఊషణ దేశము తృడ్వత్ ప్రాణుల చేత అధ్యారోపితమైన ఉదకం కలగా కనిపిస్తుంది, కానీ అక్కడ వాస్తవంగా లేదు. అక్కడ తరంగాలు ఉన్నాయి అంటాడు వీడు. అక్కడ ఉన్నాయా అంటే లేదు, నీరు లేదు, కెరటాలు లేవు, ఏమీ లేదు. ఊషణ దేశం అది. నా ఆత్మ అబుధ ఆరోపిత క్లేశాది బలైర్ బలినో భవతి. అజ్ఞానుల చేత కల్పింపబడినటువంటి ఈ మాలిన్యాలు లేదా క్లేశకర్మాదులు ఇవేవి కూడా ఆత్మకి అంటవు. ఆత్మకి వీటితో సంబంధం లేదు. పునరప్యుక్తమేవార్థం ప్రపంచయతి ఘటాకాశ జన్మనాశాది. యథా భవతి బాలానాం గగనం మలినం మలైః తథా భవత్యబుద్ధానాం ఆత్మాపి మలినో మలైః. మరణే సంభవే చైవ గత్యాగమనయోరపి స్థితౌ సర్వశరీరేషు ఆకాశేన అవిలక్షిణః సంఘాతాః స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జితాః ఆధిక్యే సర్వసామ్యేవ నో ఉపపత్తిరిహి విద్యతే అనేటువంటి మాట.